బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మండు వేసవిలో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 10 పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించింది. ఇక ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే పరీక్ష రాసేందుకు విద్యార్థులు మండల కేంద్రాలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపానికి కొందరు విద్యార్థులు అక్కడక్కడ అస్వస్థతకు గురవుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రం అయి ఉంటే అందులో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఎవరైనా సరే అందరికీ మధ్యాహ్న భోజనం పెట్టి పంపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే ఈ నెల 21న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మండు వేసవిలో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు 10 పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే పరీక్ష రాసేందుకు విద్యార్థులు మండల కేంద్రాలకు వస్తున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపానికి కొందరు విద్యార్థులు అక్కడక్కడ అస్వస్థతకు గురవుతున్నట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వ పాఠశాల పరీక్షా కేంద్రమై ఉంటే అందులో ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఎవరైనా సరే అందరికీ మధ్యాహ్న భోజనం పెట్టి పంపాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే ఈ నెల 21న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. 10వ తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై సర్కార్ తీసుకునే నిర్ణయం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.